కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా కృతజ్ఞతలు. నా పేరు సుధాకర్ అండి. ఏదైతే ఈ అగ్నోత్రం ఉందో ఈ అగ్నోత్రం హిస్టరీ అంటే ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు అనే విషయాన్ని ఇక్కడికి విశ్వ ఫౌండేషన్ నుంచి విచ్చేసిన మెంబర్స్లలో ఒకరు శంకర్ గారు, ఇక్కడే జగదిలుటాల నివాసులు వారు. తను గత 35 సంవత్సరాల నుంచి నిత్యం అగ్నోత్రం ఆచరిస్తూ ఉదయం సాయంత్రం ఆచరిస్తూ తనకు తోచినంత అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి పబ్లిక్కి ఈ అగ్నోత్రం ద్వారా ఏం జరుగుతుంది, ఇది అగ్నోత్రం ఎక్కడి నుంచి ప్రారంభమైందనే విషయాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఇంట్లో అగ్నోత్రం జరగాలనే ఆశతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఒక 2 minutes దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి ఒక 10 minutes టైం కేటాయించండి. జై శ్రీ. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరు ఇంత పొద్దున అనమాట ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అనమాట మీరు మన అంత భాగ్యవంతులు కాదు. ఈరోజు మనం ఏదైతే చూస్తామో వేలాది సంవత్సరాలు ఋషులు మునులు ఏదైతే దేని గురించి ఎదురు చూశారో ఈరోజు మనం ప్రత్యక్షంగా అనమాట దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇది కొత్తేం కాదు, మన భారతీయ సంస్కృతి. ఇది మనకు వేదాల ద్వారా సాక్షాత్ పరమేశ్వరుడు అనమాట పరమేశ్వరుడు ఇవ్వడం జరిగింది. వేదాల ద్వారా ఇవ్వడం జరిగింది. మన పూర్వకాలం ప్రతి ఇళ్లలో ఆచరించేవాళ్ళు. అందుకే అప్పటికి అందరికీ బంగారు యుగంగా చెప్పుకుంటున్నాం. మన కర్తవ్యం ఆచరించాలి. మన కర్తవ్యాన్ని మనం మర్చిపోయాం. అందుకే అందరూ ఆచరించే వాళ్ళు 25 సంవత్సరాల పూర్వం అందరూ అనమాట ఆచరించే వాళ్ళు మనకు వేదాల ద్వారా అందియబడుతుంది. ఎప్పుడైతే ఇది లుప్తం అయిపోయిందో ఈరోజు దరిద్రము, దుఃఖము, అర్ధాయుషు ఇవన్నీ మనం చదువు చేస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మీరు అక్కలకోట పేరు వెళ్ళొచ్చు. అక్కలకోట కాంగపూర్ చూసిడొచ్చు. మన గాంగాపూర్ లక్ష్మీ నరసింహ పూర్ణ దత్తావతారం అక్కడ నుంచి 500 సంవత్సరాల పూర్వం అనమాట. అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం అడవిలో కర్దిలివరం అనమాట అక్కడ తపస్సు జరిగింది. 300 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాం. ఆయన 300 సంవత్సరాల తర్వాత వాల్మీకి పెరిగిపోయింది. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి భారతదేశం మొత్తం తిరుగుతూ అనమాట 1856లో అక్కడ అనమాట ప్రకటన జరిగింది. తర్వాత అక్కడ 22 సంవత్సరాలు అనేక నీళ్ళు చేయించి తర్వాత ఆయన అనమాట ఈ యొక్క కార్యాన్ని సూర్యచంద్రుడు ఉన్నది రోజు అక్కడ నుంచి ఈ వేద ధర్మాన్ని ప్రపంచానికి అందియబడుతుంది. కాబట్టి అక్కడ వేదాల గురించి అనమాట బాలపూర్ మహారాజ్ కూడా బాధ్యత తప్పచెప్పారు. సూర్యప్రదేశం అక్కడ అనమాట. తర్వాత గంగాధర్ మహారాజ్, తర్వాత 4వ శతపురుషుడు గజానన మహారాజ్ గారు 1942 విజయదశమి రోజు అనమాట ఈ వేదాలను మళ్ళీ అనమాట పునరుద్ధరణ గావిస్తాడు. 4 వేదాల జ్ఞానమే అగ్నిహోత్ర. ఆ రోజు అనమాట గురుదక్షిణ ఇస్తాడు. ఏమని భగవాన్ పరశురాముని తొలిసలకు ఉదయతు నేను జన్మతో మై సుఖంగా పునర్జన కరంగా నేను వేదాల యొక్క పునర్జన గావిస్తాను. ఈ పృథ్వీ మీద సుఖము, శాంతి, ఆనందం అనమాట లభిస్తుంది. సుఖము, శాంతి, ఆనందం అనమాట లభిస్తుంది. తర్వాత మన పూర్వ బంగారు భారతదేశం అవుతుంది అని చెప్పి మహారాజ్ అనమాట గురుదక్షిణ ఇస్తాడు. గురుదక్షిణ అప్పటి నుంచి ఈ అగ్నోత్రం గురించి అక్కలకోట నుంచి అనమాట విశ్వవ్యాప్తంగా అందియబడుతుంది. ఈరోజు 7 ఖండాలు ఆచరిస్తున్నారు. ఇది చాలా సరళం. మీరు ఏం తింటారు ఏంటో ఎలాంటి సంబంధం లేవు. అందుకే మనం ఇది కొత్త ఏం కాదు. మనం పొరపాటున అనమాట ధర్మాన్ని బజార్లో వదిలేసి మనం ఆడంబరాలు ఎప్పుడైతే ఇల్లు తెచ్చుకున్నామో అప్పటి నుంచి మనకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ప్రకృతి సమతం లోపించడం కానీ, ఉమ్మడి కుటుంబం తగ్గిపోవడము, అర్ధాయుషం అని చూస్తున్నాం. మళ్ళీ అగ్నోత్రం ఆచరించి సుఖము, శాంతి, ఆనందం అనుభవిస్తూ మన ఇచ్చానుసారం శరీరం మరియు సామర్థ్యం అనమాట ఈ అగ్నోత్రంకి ఉంటుంది. అందుకే ఎవరైతే రామావతారం చూశారు కదా, రామావతారం అనమాట రాముడు యజ్ఞం వల్ల జన్మ జరిగింది, యజ్ఞ ప్రసాదం వల్ల జన్మ జరిగింది. ఆయన బాల్యం లోపంగా అనమాట బాల్యంని ఎంతో మంది రాక్షసులు అందరూ సంరక్షించడానికి కూడా జన్మ ఉపయోగించారు. తర్వాత అరణ్యవాసం పోతనమాట అన్ని దేశాలు కానీ అగ్నిపాత్ర ఎంబడి తీసుకెళ్లాడు. తర్వాత శ్రీరామచంద్రుడు శరీరం మొదలుపోతారన్నమాట సరైన నదిలో వదులుతూ తర్వాత కూడా కౌశల్య మాత్రం బాధ్యత అప్పచెప్పాడు.
అందుకని బంగారం గురించి చెప్పుకుంటున్నాను. రామాయణం పంట కూడా అనమాట అర్జునుడు కథ చెప్తాడు. అన్ని వదిలేసాడు. యజ్ఞదాన కర్మ స్వాధ్యాయ నేటో పోయేదు అన్ని వదిలేసిన పర్లేదు, కానీ ఈ యజ్ఞాన్ని వదిలేయడానికి వీల్లేదు. ఈ అగ్నిహోత్రం చేసి మీ యావత్ బాధ్యత మేమే వహిస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత అనమాట రానున్నమాట గౌతమ బుద్ధుడు ఒకసారికి హింస యొక్క ప్రాబల్యం బాగా పెరగడం వల్ల యజ్ఞం పేరు మీద యజ్ఞ సమస్య అనమాట లుప్తం అయిపోయింది. పనిచేసి అనమాట తర్వాత మనం ధ్యానం కానీ యోగా కానీ విగ్రహాలు కానీ జరుగుతుంది. మళ్ళీ దాంట్లో కూడా అవకతవకలు వచ్చింది. శ్రీ గజానన మహారాజు గారు మళ్ళీ అనమాట ఏదైతే పూర్వస్థితికి రావడానికి మళ్ళీ మన పూర్వీకులు ధర్మాన్ని ఆచరించారో దాన్ని మళ్ళీ తిరిగి మనందరికీ అనమాట మనం ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనం సర్వస్వం పొందగలుగుతుంది. ఈ అగ్నిహోత్రం వల్ల ఇది స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరన్నా ఆచరించవచ్చు. చాలా సరళం. చందమానం చూపిస్తూ మన పిల్లలకి ఎట్లయితే గోరుముతో తినిపిస్తున్నాం ధర్మాన్ని పరమేశ్వరుడు నీరుగా మనం చెప్పడం జరుగుతుంది. అగ్నిహోత్రం వల్ల మళ్ళీ మన ఉమ్మడి కుటుంబాలు ప్రసాద వివరణ మళ్ళీ ప్రకృతి కొత్త నిర్మాణం చేసుకోవడానికి ఇది సులువైన మార్గం. ఇది చాలా సందర్భంగా 5 నియమాలు ఉన్నాయి. సరిగ్గా సూర్యుడు ఉదయించి అస్తమించే వేళలో చేయాలి. సూర్యుడు ఉదయించి అస్తమించే వేళల్లో తీర్థసారానికి చెప్పబడి సంధ్య ప్రాతకాలు పరమేశ్వరుడు తీర్థసారానికి చెప్పబడుతుంది. అదే సమయం చేయాలి. రెండోది ఏదైతే పాత్రలతో మేమన్నమాట పిరమిడ్ ఆకారం. పిరమిడ్ అంటే అనమాట అగ్నిహోత్ర స్నానం అనమాట పిరమిడ్ ఉంటుంది. మీరు పూర్వకాలం చూడండి, పూర్వకాలు కానీ ఇండ్లు కానీ పిరమిడ్ ఆకారం ఉండేది. అలాంటి ఆకారం గల రాగి పాత్రలు తీసుకొని దాంట్లో ఏవైతే సమయంలో అవుతుందో 10 నిమిషాల ముందు ఆవు లేక ఎత్తుపేడ పిడికలు తీసుకొని దాంట్లో పేర్చుకొని బుగ్గలు కానీ లోపాన్ని కానీ పెట్టుకొని పిడికలు వెలిగించుకోండి. ఒక 6 నిమిషాల పిడికలని కాలుతుంది. కాలిన తర్వాత అగ్ని పొగలేని అగ్ని అవుతుంది. వదిలే ఒక 2-3 నిమిషాలు సరైన కూర్చోండి. మీరు ఎక్కువ సమయం వీలైతే ఎక్కువ సమయం కూర్చోవచ్చు.